దాన్ని ఎంత ఈజీగా స్వీకరించగలుగుతున్నామో ముందర స్వీకరించాలి, తర్వాత దాటాలి. అప్పుడు కానీ దాని అనుభవం అని ఎందుకంత ఘోషించారంటే ఆ స్వీకరించేటప్పుడు ఉన్న హాయి, దాటేటప్పుడు ఉన్న హాయి అనుభవంగా నిలబడుతుంది. మాట కాదు కదా ప్రతిదీ. ఇప్పుడు దూరంగా ఉన్నంతసేపు దానికి భయపడ్డావో ఇష్టపడ్డావో దేనికైనా, అది నీ దాకా వచ్చినప్పుడు నువ్వే అది చేసేటప్పుడు ఏ స్పందన ఉంది, ఏ స్పందన ఉందో గుర్తించగలిగేదే చైతన్యం. అంటే దేనినైనా సరే నీ దగ్గర ఏ స్పందన ఉంది, ఎలాంటిది ఉంది, ఏది ఉంటే ఏదిగా తయారవుతున్నది మనలో, బుద్ధిలో భావన ఏది ఉంటే దానిగా తయారవుతున్నది. విషయంగా ఉంటే విషంగా మారుతున్నది మన లోపల. విషయమే విషంగా మార్చబడి నిన్ను ఏం చేసింది, విషం ఏం చేస్తున్నది, నన్ను నాశనం చేస్తున్నది కదా. అలా అయ్యన్న సత్యాన్ని కప్పబడి విషయమై విషమై నిన్ను నాశనం చేస్తే సత్యం వైపుకి వెళ్ళలేం కదా. విషయం అంటే ఏంటి అసలు? విషయం. నీకు ఆ విషయం తెలిసిందా అంటావు. దేనిని? సంఘటనను, మాటను, వార్తను, ఏదో ఒక దానిని విషయంగా తెలియపరుచుకుంది. ఇది తెలియపరుచుకున్న తర్వాత ఎడదిప్పుకుంది. విషయాన్ని విషంగా మలుచుకుందా, విషయాన్ని ఈజీగా దాటెళ్ళిపోయిందా? అక్కడ జరిగే ఒక స్పందనే నువ్వు. ఒక మనిషి అంటే విషయాన్ని ఎట తీసుకుంటాడు, వాడే మనిషి. కనుక జంతు జీవరాశులకి ఏటికి ఒక విషయాన్ని తీసుకునే శక్తి లేదు. తన ఆహారం, తన నిద్ర, తన అవసరం, అంతే. ఇంకా బయట దాన్ని విషయంగా తీసుకునే శక్తి లేదు దాన్ని. మరి దీనికి ఇక్కడ విషయంగా తీసుకునే శక్తి, విషంగా మార్చుకునే శక్తి, దాటిన చైతన్య శక్తి దీనికి ఉంది. దాటగలిగిన శక్తి దీనికి ఉంది. ఉన్న దీనిని ఎలా వాడబడుతున్నది, ఎలా వాడుకుంటున్నది, అదే మనకి మానవ జన్మ యొక్క లక్ష్యం కూడా. అందుకనే ఎక్కడికక్కడ భగవంతుడు మనకి ఇంత కాలాన్ని ఇచ్చే, ఇంత సమయంగా నిన్ను నువ్వు చూసుకోవని కూర్చోబెట్టాడు. ఇంకేమైనా చేయమని కూర్చోబెట్టాడా? ఇంకేమైనా చేయటం అయితే ఇటు కూర్చోలేడు కదా. ఇంకోటి చేయాల్సి వచ్చినప్పుడు ఇటు కూర్చోలేడు కదా. లాక్కొచ్చి కూర్చోబెట్టాడే నిన్ను. ఇంత ఖాళీ ఇచ్చి, ఇంత పవర్ ఇచ్చి, ఇంత సౌకర్యం ఇచ్చి కూర్చోబెట్టాడు కదా. ఎట్టకో దాని సుకృతాన్ని బట్టి లాక్కొచ్చి అట్లా కూర్చోబెట్టాడు కదా. ఆ కూర్చున్నప్పుడైనా దాని విలువని, వాల్యూని చూసే శక్తి నీకుంది అని గమనిద్దాం. మనకు ఉంది, ఆ సమయం ఉంది, ఆ ఛాన్స్ ఉంది. ఛాన్స్కి అంత పవర్ ఉంది. ఏ పవర్ ఉంది? కూర్చోగానే లేదా ఏమొచ్చిందంటే, బాహుబలిలో ఆ నీటి కొండ వెనకాల ఏదో ఉందమ్మా రహస్యం అంట. చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు ఆ సినిమాలో ఆ నీటి కొండ, పెద్ద కొండ, దాని వెనకాల ఏదో రహస్యం ఉంది, నేను కనుక్కోవాలి అంటూ ఉంటాడు ఆడు. అంటే అక్కడ ఎన్నోసార్లు అట్లా ప్రయత్నించి పడి దెబ్బలు తగిలి చాలా కష్టమైతే ఇక తల్లి ఈడిని కాపలాగాయాలి, ఈడికి వదలడు, ఆ ప్రయత్నాన్ని వదలడు. ఆడేమో ప్రయత్నించే శక్తి మన దగ్గర లేదు, అది చాలా పెద్దది కాబట్టి అని తల్లి కాపలా కాస్తూ ఉంటుంది కదా. వీడి మదిలో నుంచి అన్నిటి కొండ అనే ధ్యాస పోగొట్టాలి అని ప్రయత్నిస్తే ఒకళ్ళు ప్రయత్నిస్తే పోతుంది, వీడి లోపల నుంచి పుడతా ఉంటే
ఆ నీటి కొండ వెనకాల ఏదో ఉంది, నేను ఆ రహస్యం కనుక్కోవాలి అంటానే ఉంటాడు. అది సాధించలేదు, లేవు అనుకున్న దాంట్లో సాధించిన తర్వాత ఆ పెద్ద కొండ తను చేరిన తర్వాత అక్కడ ఉన్నది తెలియబడిపోతుంది కదా. ఇప్పుడు అంతకు ముందర వీడు ఇక్కడ ఎక్కడున్నాడు, చిన్నగా ఉన్నాడు. నేను అది సాధ్యం అవ్వదు అనే స్టేజ్లో ఉన్నాడు. ఆడు ఆ కొండని అది ఛేదించి వెళ్ళిన తర్వాత ఆ రహస్యం తెలుసుకోవడానికి వెళ్ళాక ఆడు అంతకు ముందర చాలా చిన్నదైపోయిందిగా. ప్రయత్నించాక ముందర చిన్నది, ప్రయత్నించి చేరాక చాలా అక్కడగా అసలు అస్తమానం మనం దాని వెనకాల ఏదో రహస్యం ఉంది, ప్రయత్నిస్తాము, నాకు రాదు అన్నప్పుడు చాలా భయంగా ఉంది. నిన్నే తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచోబెట్టాక నువ్వు ముందులు ఇక్కడ ఉన్నవాడికి ఎంత చిన్నదైపోయింది అది. మనకి అస్తమానం నువ్వు బ్రహ్మానివి అని ఆ కొండ మీద నుంచోబెట్టిన విధంగా చూపిస్తున్నారు అమ్మ. ఇక్కడికి ఇంకా ప్రయత్నమే ఉంది. ఇక్కడ కింద ఉన్నాడు కాబట్టి ప్రయత్నించాలని దానిలో ఎన్నో రిస్కులు పడ్డాడు. వాడు పడ్డప్పుడు దానికి భయం ఉంటుంది. ఆడ ఆ రిస్క్ను ఛేదించిన ధైర్యం, ఛేదించుకున్న తర్వాత ఇంకా ప్రతిదీ చిన్నది అయిపోతుంది. అలా నువ్వు అంత పెద్దోడిని నువ్వు చేసుకోగలిగినాడు. ఈ ప్రయత్నాలు, ఈ సాధనలు, ఈ చేతలు, ఈ ఎదుర్కొనేవన్నీ చాలా చిన్నవిగా, ఆ చిన్నవిగా నువ్వు చేసుకోగలిగితే అవుతాయి తప్ప ఎవరన్నా చేయగలరా? ఎవరు చేస్తే అయ్యేది కాదు కదా. బుద్ధి మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఆ తల్లి దగ్గర ఉన్న చిన్నపిల్లోడుగా ఉన్నంత వరకు తను చిన్నోడు కనుక సాధించలేను అనుకున్నాడు. తన వంతుగా తను చేస్తాను అనుకున్నప్పుడు తల్లి మాట లెక్క చేశాడా? నేను ఆ కొండను ప్రయత్నిస్తాను అన్నాడు, ప్రయత్నించుకున్నాడు. అదుకు సినిమా మాటగా వచ్చిన ఒక భావనే ఇప్పుడు మనని నువ్వు అంటే దేహంగా చూసుకుంటున్నావు, నువ్వు అంటే చేతలుగా చూసుకుంటున్నావు, నువ్వు అంటే ఇదిగా చూసుకుంటున్నావు కనుక ఇవన్నీ పెద్దగా కనపడుతున్నాయి. ఇటకైతే ఎట్టగా, అట్టకైతే ఎట్టగా, అదైతే ఎట్టగా, ఇదైతే ఎట్టగా. ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు మనం చిన్నవాళ్ళము అవి పెద్దవి అందుకు మాట్లాడుతున్నాం. సంఘటన గురించి అయినా ఏదైనా మనం చిన్నవాళ్ళము, అది పెద్దదిగా ఉంది కనుక మాట్లాడుతున్నాం. నువ్వే పెద్దోడివి అయిపోతే ఆ సంఘటన చాలా చిన్నదైపోతుంది. ఎట్టా అవుతావు పెద్దోడివి? జీవనంలో ఉండి జీవన అవసరాలు తీర్చుకుంటా, జీవనంలో ప్రతి క్షణం ఈ అవసరాలతో ఉన్నప్పుడు ఎట్టా పెద్దోడు అవుతావు? ఇప్పుడు సందర్భం ఉంది, అసలు గోడ కట్టాక ఎట్టాగా అంటే నువ్వేమన్నా డ్రైవింగ్ చేస్తున్నావా, కారా బండే ఎక్కుతావా, తిప్పుతావా, ఏదన్నా వస్తువు ఏమన్నా మోసుకొస్తావా? నీ వల్ల ఏది ఏం లేదు. అక్కడ ఉన్న సంఘటనని చూడటమే కదా. అంటే ఊరికి సందర్భం మాట వచ్చింది కానీ నీ వంతు దాని దగ్గర ఏమన్నా పని ఉందా? ప్రతి ఆలోచన వెనక, ప్రతి చేతల వెనక నువ్వు చేయగలిగిన పని ఏమైనా ఉందా? నీ వంతు ఏమైనా ఉంటే నువ్వు ఆలోచించు, దానికి సొల్యూషన్ అంటావు, తెచ్చుకోవచ్చు. నీ వంతు ఏం లేదు. ఎందుకో తెలుసా? ఇంకా నీ వంతు ఏమైనా ఉంది అంటే అరిగింది తిను, నిద్ర పడితే నిద్రపోవు. దీని వంతు ఇంక ఇక్కడ భూమి మీద ఏమైనా ఉంది అంటే చేయాల్సింది చేయగలిగింది. తన ఇంద్రియాలు తనకి సపోర్ట్ చేసి దేహం అనే చిన్నదిగా. ఎందుకు? దేహం చిన్నదే, ఇంకా తీర్చేసుకుంది కదా తీరాల్సినవి అన్నీ. ఇంకా కొత్తగా ఏం తీర్చుకుంటుంది? అరిగిపోవటం. ఎక్కువ నాళ్ళు వాడాక ఇది మిగిలిపోతుంది అనే వస్తువే కానీ తీసుకెళ్ళి దాసి బాగుపడుతుంది అనే వస్తువు కాదు కదా. అలాంటి దీని పరంగా అనుభవంలో ఏటి పెద్దగా అంటే
నీకు ఎదురైనన్ని చిన్నవి చేసుకోగలిగిన పెద్దగా ఆత్మగా తీసుకెళ్ళిన నాడే దీనికి సరిపోతుంది తప్ప ఇంకా లేకపోతే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు దేహం చిన్నది అంటే అవసరాలు తగ్గిపోతూ ఉండాలి, ఆలోచన విధానం తగ్గిపోతూ ఉండాలి, పవర్లో మట్టికి పవర్ పెరుగుతూ ఉండాలి. పవర్ పెరిగితే ఆలోచన తగ్గుతుందా? దీనికి అనుభవం పెరిగే కొంది ఆలోచన పెరుగుతుంది. ఇంకా సొల్యూషన్ చెబుతాను, ఇంకా క్లియర్గా చేస్తాను అనుకుంటూ ఉంటుంది ప్రతిదానికి. అందుకని ఇక్కడ పవర్ పెరగాలి, ఆలోచన తగ్గాలి అంటే నువ్వు చైతన్యం అవ్వాలి. నీ నుంచి జరిగేవన్నీ చిన్నవిగా ఈజీగా తెలపబడాలి, బుద్ధికి తెలపబడాలి. అందుకనే పరమాత్మగా ఇంకా ఇంకా ఆ తెలపబడే చిన్నది ఎప్పుడవుతుంది అంటే నువ్వు పెద్దోడిగా ఉంటేనే అవుతుంది, ఆత్మస్థానంలోనే అవుతుంది. ఆత్మస్థానంలో ఏముంటుంది అంటే ఉద్దేశం ఉంటుంది, చేతలు ఉండవు. ఉద్దేశంలో ఏముంటుంది అంటే సమానత్వం ఉంటుంది. ఎలాంటి సమానత్వం? చేతల దగ్గర కాదు, సత్యం తెలియబడిన సమానత్వం. ఎలాగా? ఒక మనిషికి ఆ వంతు పని వచ్చింది, చేయాల్సిందే. ఈరోజు వచ్చింది, రోజు ఉండదు కదా. ఏ మనిషికైనా భూమి మీద పుట్టిన తర్వాత తనంత పని తనకు వస్తుంది, అంతే. తనంత పని తనకు వచ్చినాడు తను రుణాన్ని పట్టి చేసుకుంటూ వెళ్తాడు. మనకి రానప్పుడేమో రాలేని ఆనందం, రాలేదులే అని ఆనందం, వస్తే వచ్చిన వ్యధ రెండు దాచుకుంటూ ఉన్నాం కనుకే దాని నుంచి దాటలేకపోతున్నాం, ఏ సందర్భం వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా. కానీ చాలా వరకు భగవంతుడు మరి ఆ వెనకటి నుంచి అంటే రుణంగా రాకో అవసరం రాకో దాటేసి తీసుకొచ్చేసాడు చాలా వరకు. మన దాకా ఏమి రానియకుండా కదా, దాటేసి తీసుకొచ్చేసాడు కదా ఇన్ని సంవత్సరాలు. తర్వాత వచ్చేవాళ్ళు, ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళు మన తర్వాత వాళ్ళు ఇంకా షార్ప్గా ఈజీగా పనిచేసుకుంటారేమో. ఏముంది అక్కడ? బతకటానికి కావాల్సిన జీవనమే కదా ఇది. అమ్మా, ఒక మనిషిలో ఏం పోయింది? త్యాగం అని చూపిస్తాడు. ఏముంది? ఈజీ అంటాడు. ఒక మనిషిలో సచ్చినా నేను గీప్ పెట్టినా ఇటు దాటనే అంటాడు. ఏం బుద్ధి పడుతుంది ఎవరు తెలుసు? ఒక తరం కానీ, ఒక సమయం కానీ, ఒక వస్తువు కానీ ఈజీ చేసినప్పుడు సమంగా హాయి క్లియర్ అయిపోతుంది. కాదు అని పట్టుబట్టినప్పుడు అలాగా ఒప్పుకుని జీవితం వెళ్తుంది. ఎవరం పట్టుపడితే అట్టగా ఒప్పుకుని వెళ్ళట్లేదా? మొండిగా ఉన్నాం, ఇంకోటిగా ఉన్నాం. ఇదంతా ఏంటి? జీవనానికి ఇన్ని మార్పులు, ఇన్ని చేతలు ఎందుకు వచ్చినాయి అంటే వాడు విధిలో తను చేసుకున్నది అవజేయాలనే ఛాన్స్ ఇక్కడ ఉంది కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు నా మీదకి ఒక వంతు వాదన ఎందుకు వచ్చింది అంటే నేను పడాలి. నా లోపల నుంచి పుడుతున్నదంటే నేను పడాలి, నీ లోపల నుంచి పుడుతున్నదంటే నువ్వు పడాలి, అంతే. ఈ భూమి మీద ఈ ప్రయోగశాల ఎలాంటిది అంటే ఎంత క్లియరెన్స్గా చూస్తే అంత క్లియర్గా కనపడేది. చూడటం చేతగాల మనకి. ఇద్దరం పోటాడుకుంటున్నాం, దాన్ని ఎలా చూస్తే కాత అయిపోయేదానికి దాస్యంగా ఉంలే, కాత అయిపోతున్నది నోట్లోంచి బయటకు వచ్చి. అంతకు ముందర బుర్రలో దాసినీయగా మాటలన్నీ అయిపోతున్నది. అట్లా చూస్తే అవి చేసుకునే చేతల్లో ఉంటే. కానీ ఒకటి మొదలెట్టాక సగమే బయటకు వచ్చి సగం దాసేసి మళ్ళీ దాస్తూ ఉంటాడు మనిషి. అందుకే తెగదు ఎక్కడ కూడా. రావణ కాష్టం అన్నారు చూసావా? ఎందుకు? వీడు జీవనంగా ఇక్కడే ఉన్నాడు కనుక, ఈడుగా ఉన్నాడు కనుక, ఈడు చేసే చేతలన్నీ స్టోర్ చేస్తూ ఉన్నాడు కనుక, చూసేవన్నీ అట్లా మోస్తూ ఉన్నాడు కనుక అది తెగదిక. అందుకే జీవ పరంపర వెట్టి మూటలుగా తయారై మూట అసలు ఖాళీ అవ్వని విధంగా తయారు చేసుకున్నాడు తను. అందుకే ఇక్కడ ఆ పెద్దోడిగా నువ్వు అయినప్పుడు
పర్వాలేదు అని తీసుకుని విషయాన్ని ఎటు నుంచి ఎటు చేరుతున్నదో, ఒక భూదేవి తల్లి అయినా, ఒక వస్తువే అయినా, ఒక చేతలైనా, ఒక రుణమైనా, అక్కడికి వచ్చేసరికి ఎలాంటి బుద్ధి ప్రేరణ జరపబడుతుందంటే అవసరం తీర్చుకునే సత్రం. ఈ భూమి సత్రం, అవసరం తీర్చుకునే సత్రం. ఎవరు ఎంత అర్హత ఉంటే అంత తీర్చుకుని వెళ్ళగలుగుతారు. ఇక్కడ వాడు బాగుపడిపోయినోడు కాదు, వాడు చెడిపోయినోడు కాదు, వాడు ఇక్కడ శాశ్వతంగా ఉన్నోడు కాదు, వాడేమి పట్టుకు పీక్కున్నోడు కాదు. ఎవడ వంతు వాడికి తీర్చుతుంది. ఇదంతా ఈ ప్రయోగశాల అంతా అవసరాలు తీర్చుతుంది. ఇప్పుడు తీర్చే ఈ ప్రయోగశాలలో ఎవరు బాగు తిన్నట్టు అంటాం కదా. ఏం బాగు తిన్నారు వాళ్ళు, ఊరికే ఇదే కానీ అంటాం. ఎందుకు ఆ మాట అంటాం? అక్కడి నుంచి ఏమీ రాదు అని కదా. ఇక్కడి నుంచి ఏమీ రాదని భావనలో తెలుసుకుంటే వచ్చేదాన్ని వచ్చిన విధంగా, రాని విధంగా ఈజీ చేసుకుంటాడు. వస్తుందని పెట్టుకున్నాడు కనుక రావట్లేదని ఎడుతాడు. ఆ చెట్టు నేను అది కాస్తేనే తింటానంటే కాయలేదని ఎడుతా. అది ఉందే దానికి కాస్తుంది, ఇదే ఆలోచన దానికి. అది ఉన్నా లేకపోయినా నా రోజు వెళ్ళిపోతున్నది కదా. దీనికి పెట్టాల్సింది ఏదో పెడతానే ఉన్నాడు, అందాల్సింది ఏదో అందుతానే ఉంటాం. అంటే ఉపమానంగా కాదు, ఇక్కడ మన లోపల తీసుకునే విధానాన్ని బట్టి మన హాయిని మనం అనుభవిస్తాం. విధానమే అదంతా, తీసుకునే విధానాన్ని బట్టి. మరి ఎందుకు తీసుకోలేకపోతున్నాడే అంటే అంతకుముందు అలాంటి ఖాతాలో ఉన్నాడు కనుక తీసుకోలేకపోతున్నాడు. మార్కులు ఎందుకు రాలేదు అంటే పిల్లోడిని ఏం చెబుతాం? చదవలేదు, రాలేదు. ఎంత చక్కగా అర్థమైపోతుంది కారణం. మనకు కూడా ఈ భూమి మీద ఈజీగా బతికే తెచ్చుకోలే మన రాత. బతకొచ్చు, చదివితే మార్కులు వస్తాయి, చదవలేదు, రాలేదు. అట్లాగే మనం కూడా ఈజీగా బతికే తెచ్చుకోలేదు. సరే అప్పుడు తెచ్చుకోలేదు, ఇప్పుడైనా తీసుకోగలవా అంటే మూలం అర్థమవుతూ ఉంటే ఆడు విధానాన్ని ఈజీగా తీసుకుంటాడు. చేతల నుంచి చేతలు బరువుగా ఉండొచ్చు, విధానం తేలికైపోతుంది. ఇష్టమైతే బరువు ఉందా? ఇదంతా లేదు కదా, కష్టం అనిపించలేదు కదా ఇష్టమైతే. ఇప్పుడు ఊరికేనే దున్నిద్దాం కలుపు వచ్చింది అనుకున్నారంటే ఈయన అల్లారికి మొక్క వస్తుంది. ఇదే కదా అసలు సహజ లక్షణం. అమ్మా వస్తూ ఉంటుంది, తీరుతూ ఉంటాం. ఇదే కదా మన వంతు. ఘర్షణ లేదు, అవస్థ లేదు, ఏమి లేదు అక్కడ. నువ్వు కాదది అని తెలియబడాలి దానికి. ఇది నువ్వు కాదు, ఏది నీలోంచి పుట్టేది, నీకు జరిగేది, నేను అనుకున్నది ప్రతిదీ అది నువ్వు కాదు. నువ్వెవరవి అని దానికి తెలియబరిసే క్వశ్చన్ కావాలి అక్కడ. మనము ఒక వ్యక్తి కనపడితే నువ్వెవరవి అని అడుగుతాం. ఎందుకు? సమాధానం దొరకాలి కనుక. దొరికే ఇంకా అయిపోతుంది పని కదా. ఆ సమాధానం దొరకటమే ఇక్కడ సాధన అంటే. ఇంకంతకన్నా సాధన ఏం కాదు. కనుమది ఏదీ సాధన కాదు. ఒక బుద్ధి ప్రేరణకి సమాధానంగా దొరికిందే సాధన. కానీ అవన్నీ సాధన అని పేరు పెట్టుకున్నామంతే. అవన్నీ ఈడికి ఈ సాధనలన్నీ. దానికి సత్యాన్ని తెలిపేది ఒక్కటే, అది నువ్వు ఎవరు, ఇదివా అదివా. మనము ఒక వ్యక్తిని ఎవరివి అని ఎందుకు క్వశ్చన్ వేసాం? తెలియబడితే మనకు అవసరం ఉందా లేదా వాళ్ళతో అని తెలుసుకుంటాం కనుక, అంతే కదా. తెలుసుకుంటాం, అవసరం ఉంటే పని తీరుతాం, లేకపోతే మనకెందుకు అని వేసుకుంటాం. టక్కనే అయిపోతుంది అక్కడ పని. అట్లా మన లోపల పుట్టే ప్రేరణని మనం కనుక్కుంటే దానికి తెలియబడుతుంది. అది నువ్వా కాదా? అది అంటే తెలియబడితే నువ్వా అంటే సరే
అది నువ్వా అంటే దీనిగా ఉన్నావు కనుక నువ్వే అని చెప్పొచ్చు. దీనిగా నేను లేను కనుక అది నేను కాదు అని 2 సమాధానాలు నీ దగ్గరే చెప్పుకొని నువ్వు అయితే అంతవరకు అవసరం. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనతో ఏంటి పని అని అడుగుతాం. పని ఉంది అంటే అవసరం తీరుతాం కదా, మాట అన్నా వస్తువని అయిపోతుంది. తర్వాత అసలు కాదు అన్నప్పుడు అసలు అక్కడే కట్ అయిపోతుంది. ఇప్పుడు మనలో అది జరగాలి. మనలో కలిగే ఒక ప్రేరణకి నువ్వు మరి దీనికి ఉంది, బాత్రూమ్కి వెళ్ళాలి, తిండి పెట్టాలి, అవసరం తీర్చాలి, కళ్ళ ముందల అవన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ నువ్వే అని తెలుసుకొని అవసరం ఎంతో తీర్చు. తెలుసుకున్న తీర్చిన అది నేను కాదు అని తెలియపరచుకోమన్నాడు. దాని గురించి తెలుసుకోమన్నాడు, అవసరం తీర్చుకోమన్నాడు, చచ్చిన దాకా దాంతోనే ప్రయాణించాలన్నాడు. కానీ అది నేను కాదు అన్నాడు. తీసుకోవటం వరకే. ఇప్పుడు ఒక వ్యక్తితో అవసరం తీర్చుకుంటాం కానీ తెచ్చుకుని లోపల పెట్టుకోం కదా, వ్యక్తిని లోపలికి తెచ్చుకోం కదా. వస్తువుని తెచ్చుకోవాల్సింది తెచ్చుకుంటాం, అన్నీ తెచ్చుకోం కదా. అట్లా ఇక్కడ దానిని దానిగా అప్పచెప్పితే అప్పుడు నువ్వెవరు అర్థమవుతుంది. మనం దానిని దానిగా ఎందుకు అప్పచెప్పలేకపోతున్నామంటే అదే నేను అనుకున్నాం కనుక. ఇప్పుడు నేను ఏ పని చేస్తే అది నేను అనుకుంటున్నాను, అందుకే ఆ పని వల్ల వచ్చే లాభ నష్టాలని స్వీకరిస్తున్నాను. పని చేయి, లాభ నష్టాలను అనుభవించు, కానీ నువ్వు కాదు అని తెలుసు. అనుభవిస్తాం లాభ నష్టాలు, ప్రతి చేతలకి అనుభవిస్తాం మనం. అది నువ్వు అనుకుంటున్నాం కనుకే చేసి దాంట్లో నేనైపోతున్నాను, చెయ్యని దాంట్లో ఆ 2 లాభ నష్టాలు నావిగా స్వీకరిస్తున్నాను. అది నువ్వు కాదు, అది కాదు నువ్వు అంటే. ఒక వస్తువుని టక్కని గుర్తుపట్టగలుగుతున్నావమ్మా, ఈ వస్తువు నాది కాదు, నీదే. ఎందుకు గుర్తుపట్టాము? ఆ వస్తువు గురించి నీకు అవగాహన ఉంది కనుక, అంటే అది నాది కాదు కనుక అని. అట్లా మనలో గుర్తు తెలిపే శక్తే చైతన్యం. నువ్వెవరవి, నువ్వేంటి అని ఆ చైతన్యాన్ని వాడలేదు కనుక తెలపట్లేదు. ఇప్పుడు ఆ వస్తువు నేను చూడలేదనుకో, నాదో నీదో చెప్పలేను నేను, అస్సలు చూడకపోతే. కొత్తగా ఉంది ఏమో మరి, ఎవరి వస్తువు అయితే వాళ్ళకి తెలుస్తుంది దాని సంగతి అనుకుంటాం కదా. అక్కడ పెట్టిన వస్తువు, ఆ వస్తువు ఎవరిదైతే వాళ్ళకి తెలుస్తుంది, ఆ సంగతి నాకు తెలియదు అంటాం కదా. ఇప్పుడు మనం ఇన్నేళ్ళ జీవితాన్ని అనుభవించినా, ఇన్ని జన్మలు పుట్టినా మనం ఏంటో మనకి తెలవాల. అందుకే ఇంత తిప్పల. కానీ ఆ వస్తువు అంతకు ముందలా నేను చూడలేదు, నాకు తెలియదు, ఇప్పుడు చెబుతున్నారు నాదేనంట అనగానే ఇక అక్కడి నుంచి మొదలైపోతుందిగా నాదే 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 అని. ఆ వస్తువు నాదే అని వచ్చేస్తా ఉంటుంది, పుట్టేస్తుంది కదా. అందుకే అమ్మ నీకు తెలవబడినప్పుడు స్వీకరిస్తున్నావో ఒక వస్తువుని, చైతన్యమే నేనుగా ఇప్పటి నుంచైనా ఎందుకు స్వీకరించవు నువ్వు అంటున్నారు. ఆ స్వీకరణ వస్తుందో నీ మీద నీకు ఎందుకు రావట్లేదు అంటే వస్తువు మీద ఉన్న వ్యామోహం దీని మీద లేదు. వస్తువు బోల్డ్ అవసరాలు తీరుస్తుంది అనే రిజల్ట్ అక్కడ కనపడింది, కానీ ఇక్కడ తన రిజల్ట్ కనపడుతుంది. మనం బతికిలేం కదా, వచ్చిన రిజల్ట్ని గ్రహించే శక్తి లేదు. నాకు ఇక్కడ ఏం రిజల్ట్ దొరకట్లా, కళ్ళు మూసినా దొరకట్లా, కళ్ళు తెరిసినా దొరకట్లేదు అంటున్నాడు. అయ్యే ఉన్నావురా అన్నా కూడా వినకుండా. నువ్వు ఆ సైలెంట్ దొరకకపోతే బతికుండేవాడు కాదమ్మా అని చెప్పినా అర్థం కాదు ఆడికి. నువ్వు అసలు సైలెంట్ అయ్యే ఉన్నావు. ఇప్పుడు అమ్మా నాన్నలు చదివిచ్చారు కదా, ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం వచ్చిన ఫస్ట్ చదివించిన ధ్యాస వచ్చిందా అంటాడా? అంట కదా, నాది అంటాడు కదా ఫస్ట్. అట్ట తయారైపోయిన మళ్ళీ ఈడు ఆ వెనకడిది గుర్తు రాట్లా.